ఇండియాలో కూడా ఉంది కానీ దాన్ని మోడీ జాగ్రత్తగా డీల్ చేయడం ద్వారా ఇండియాలో తగ్గింది. ఎందుకంటే ఇండియన్ మిలిటరీలో ఏ రకమైన ఇది లేదు. కాకపోతే పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, తర్వాత ఇండియా కూటమి ప్రతిపక్షాలు కొన్ని మోడీ ఎలా డీల్ చేశాడనే దాంట్లో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా అమెరికా ఇన్వాల్వ్మెంటు, ట్రంప్ ప్రకటించడం, దీనివల్ల మోడీకి వ్యతిరేకత వచ్చింది. దాన్ని మోడీ చాకచక్యంగా డీల్ చేస్తూ ఒక 7 బృందాలు తయారు చేసి ప్రతిపక్షాలని 5 రోజుల ట్రిప్పు 35 దేశాలకు పంపించడం ద్వారా ఆయన దాన్ని అధిగమించాడు. ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళందరూ వెళ్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా మోడీ కొంతవరకు అధిగమించాడు. రెండోది, మోడీకి బలమైన మీడియా ఉంది, సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది కాబట్టి తన వ్యతిరేకతను కొంతవరకు తగ్గించుకోగలిగాడు. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లో ప్రతిపక్ష నాయకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. 2023 నుంచి జైల్లో ఉన్నాడు. సో వాళ్ళ పార్టీ అనేక నాయకులను కూడా జైల్లో పెట్టారు. సో అందువల్ల అక్కడ బేసిక్గా ఏంటంటే పేరుకి ప్రజాస్వామ్యం తప్ప అక్కడ మిలిటరీ రూలే ఉంది ఇప్పటికి కూడా. మొత్తం 77 ఏళ్ల పరిపాలనలో 33 ఏళ్ళు డైరెక్ట్గా మిలిటరీ రూల్ ఉంది. మిగతా టైం అంతా కూడా మిలిటరీ వెనకుండి ముందుగా వీళ్ళని పెట్టి పప్పెట్ లాగా వీళ్ళని నడిపిస్తుంది. అలాగా నడిపి తమ మాట వినని ప్రధానమంత్రుల్ని కేసులు పెట్టి, అవినీతి కేసులు, వాళ్ళని జైళ్ళల్లో పెట్టింది. అలాగా ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడున్న మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్కి ఇమ్రాన్కి మధ్య గొడవలు వచ్చాయి. అసీం మున్నీరు ఇంటెలిజెన్స్ ISI చీఫ్గా ఉన్నప్పుడు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళ భార్య అవినీతిలో ఉందని చెప్పి ఆయన ఆధారాలు ఉన్నాయని ఫైల్ తీసుకొచ్చి ఈయనకే ఇచ్చాడు. ఈయన కోపం వచ్చి అతన్ని తీసేశాడు, ఎవరిని అసీం మున్నీర్ని తీసేశాడు. దాంతో అతను సమయం కోసం వెయిట్ చేసి పగతో రగిలిపోతూ ఈ షహబాజ్ షరీఫ్ని పెట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి పెట్టేసి తన రాజ్యాంగాన్ని కూడా సవరించేసి తను 3 ఏళ్ళు ఉన్నది 5 ఏళ్ళకి మార్చుకొని ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పడం, అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిలను కూడా మార్చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం, అట్లాగే సివిల్ నేరాలకి మిలిటరీ విచారణ అనే ఒక ప్రొవిజన్ కూడా పెట్టడం. ఇది ఎప్పుడూ లేదు. మామూలుగా సివిల్ నేరాలు సివిల్ కోర్టులో ఉండాలి, మిలిటరీ కోర్టుల్లో ఉండకూడదు. కానీ అసీం మున్నీర్ అలాంటి రూల్ కూడా తీసుకొచ్చాడు. అంటే కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కూడా మునీర్ వ్యతిరేకమైన, షహబాజ్ షరీఫ్ వ్యతిరేకమైన భారతదేశంతో యుద్ధంలో మేము మీతోనే ఉంటామని జైలు నుంచి ప్రకటించారు. వాళ్ళ పార్టీ కూడా PTI పార్టీ మునీర్నే సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడేమైంది, మునీర్కి ఫీల్డ్ మార్షల్ బిరుదు ఇచ్చారు. ఇది 1959 తర్వాత 60 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ ఇవ్వడం. అప్పట్లో అయ్యూబ్ ఖాన్కి ఇచ్చారు, తర్వాత ఇతనికి ఇచ్చారు. నిజానికి అతను సాధించింది ఏమీ లేదు. ఇండియాతో వారిలో వాళ్ళు నష్టాలు ఎక్కువ చూశారు తప్ప వాళ్ళు ఇండియా మీద సాధించిన విజయం ఏమీ లేదు. కానీ అతను విజయం సాధించినట్టుగా చెప్పుకుంటూ ఫీల్డ్ మార్షల్, నిజానికి ఫీల్డ్ మార్షల్ అని చెప్పాలి అతన్ని, కానీ ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అతను ఫీల్డ్ మార్షల్ బిరుదు ఎందుకు ఇచ్చారు, ఏం సాధించామని ఇచ్చారని. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఆయనకి ఫీల్డ్ మార్షల్ కాదు, రాజు అని బిరుదు ఇచ్చి ఉండాలి, కింగ్ అని ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇది ఆటవిక రాజ్యం, ఆటవిక రాజ్యంలో ఒకడే రాజు ఉంటాడు కాబట్టి ఇతనే ఇప్పుడు ఆటవిక రాజు కాబట్టి ఇతనికి ఇచ్చారు. యాక్చువల్గా పాకిస్తాన్ ఓడిపోయింది, ఇండియా కాదు ఓడిపోయింది, మనం ఓడిపోయినాం, మన ఓటమికి ఇతనే కారణం అని కూడా అతను చెబుతున్నాడు. అంటే ఇది ఫస్ట్ టైము. ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఎవరు కూడా మేము ఓడిపోయామని చెప్పుకోలేదు. మేము గెలిచామని వాళ్ళు పండగ చేసుకున్నారు, తర్వాత థ్యాంక్స్ గివింగ్ డే జరిపారు, ఊరేగింపులు జరిపారు, అన్నీ జరిపారు. అట్లాంటిది ఫస్ట్ టైం ఒక మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పడం వల్ల ఇది సంచలనంగా మారింది. సో అదే కాకుండా అతను జైల్లో తనని ఎంత ఇబ్బందులు పెడుతున్నారనే విషయాన్ని కూడా అతను బయటికి తీసుకొచ్చాడు. నాకు వైద్యుడు ఉండట్లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు మా వాళ్ళతో కలిసే అవకాశం ములాఖాత్ ఇప్పించట్లేదు, నన్ను మానసికంగా వేధిస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. ఆల్రెడీ ఆయన మీద లైంగిక అత్యాచారం జరిగిందని, తర్వాత ఆయనకు మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఇస్తున్నారని, ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. అట్లాగే ఆయన్ని ఒక
సెల్ అంటారు దాన్ని, అంటే సి క్లాస్. మామూలుగా ఏ క్లాసు బి క్లాస్ కాకుండా సి క్లాస్లో ఈయన్ని పెట్టారని, అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవని, ఆయనకి ప్రాపర్ ఫుడ్ లేదు, బాగా వెయిట్ లాస్ వచ్చేసింది, మనిషి ఏజ్డ్గా కనిపిస్తున్నాడు, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆయన కలపడానికి ఇది లేదు, వైద్యుల్ని పెట్టట్లేదు ఆయనకి ఆరోగ్యం చెక్ చేయడానికి.